భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. నరసరావుపేటలోని ఎంఏఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మొదటి దశ గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. మార్చి 6 నుండి 8 వరకు 3 రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో జనగణన డేటా సేకరణపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మన గణన మన భవిష్యత్తు అనే నినాదంతో జరుగుతున్న ఈ మహాయజ్ఞం దేశ ప్రగతికి దిక్సూచి వంటిదని, సేకరించే ప్రతి అంకె అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది అని స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, ఇంటర్నెట్ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని, సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి నారదముని, ఆర్డీఓ మురళీకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఎందుకంటే వచ్చిన స్కీమ్స్, డీలిమిటేషన్, రిజర్వేషన్ అన్నీ ఈ డేటాని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీరు సరిగా చేయకపోతే లేదా మీ ఏరియా సంబంధించి కరెక్ట్గా రాకపోతే అదే రకంగా స్కీమ్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది, పాలసీ డిసిషన్స్ ఇంపాక్ట్ అవుతుంది. సో ప్రతి హౌస్కి వెళ్ళినప్పుడు 1st May to 31st May ఇస్ ద టైం పీరియడ్ ఫర్ సెన్సస్. వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఎన్యూమరేటర్స్కి ముందు ఏ ట్రైనింగ్ మీకు ఏ రోజు ఇస్తున్నాము మీరు వెళ్ళి ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి ఇవ్వాలి. అండ్ వాళ్ళు సరిగా చేస్తున్నారు లేదా మానిటర్ చేయాలి. సో ప్రతి 700 జనాభాకి 1 ఎన్యూమరేటర్, 6 to 7 ఎన్యూమరేటర్స్కి 1 సూపర్వైజర్. ఈ ఎన్యూమరేటర్స్ అందరూ మన సచివాలయం సిబ్బంది ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు చక్కగా యూఎఫ్ఎస్ సర్వే చేశారు కాబట్టి అదే క్లస్టర్స్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ట్యాగింగ్ చేసినప్పుడు ఏ క్లస్టర్స్లో వాళ్ళు యూఎఫ్ఎస్ సర్వే చేశారు అదే వాళ్ళకి మళ్ళీ ట్యాగ్ ఆన్ చేసేయండి. కొన్ని చోట్ల సచివాలయం సిబ్బంది తక్కువ ఉన్నారు, సో అక్కడ యూ కెన్ టేక్ టీచర్స్. అది కూడా వాళ్ళు అప్రూవల్తో, బలవంతంగా ఇక్కడ టీచర్స్ని పెట్టద్దు. మరి వాళ్ళ అసోసియేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం, చెప్పడం సమ్మర్ హాలిడేస్లో పెడుతున్నారు ఇది అది అలా చేయకూడదు. ఎక్కడైనా మీకు మరీ షార్టేజ్ ఉంటే సచివాలయం సిబ్బంది అక్కడ మీరు టీచర్స్ పెట్టుకోవచ్చు. సో సూపర్వైజర్ క్యాన్ బి అ మండల్ లెవెల్ ఆఫీసర్, ఇట్ క్యాన్ బి అ ఈఓఆర్డి, ఇట్ క్యాన్ బి అ డిటి, ఆర్ఐ, ఆ రకంగా ఆఫీసర్స్ని మీరు సూపర్వైజర్గా పెట్టచ్చు. ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, ఎవరెవరు మీకు వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు ఆ మండల్లో వాళ్ళు సూపర్వైజర్గా ఉంటారు, వాళ్ళు మీకు రిపోర్ట్ చేస్తారు ఇంటర్. సో ఎన్యూమరేటర్, సూపర్వైజర్, మీరు మండల్ చార్జ్ ఆఫీసర్. సేమ్ అప్లైస్ టు మున్సిపల్ కమిషనర్స్. మీ మున్సిపాలిటీస్లో అలానే సచివాలయం స్టాఫ్, దెన్ సూపర్వైజర్, మీకు చాలామంది ఉంటారు మీ మున్సిపాలిటీలో ఎంప్లాయీస్, దాని తర్వాత మీరు. సో ఈ ఎక్సర్సైజ్లో యాజ్ పర్ సెక్షన్ 11 ఆఫ్ ద యాక్ట్ ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. నోబడీ క్యాన్ డినై ద ఇన్ఫర్మేషన్. నేను ఇవ్వను, వెళ్ళిపో. ఇప్పుడు యూఎఫ్ఎస్లో కొన్ని చోట్ల జరిగింది, దే ఆర్ అన్విల్లింగ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. But as per Census Act, they have to compulsorily share the information with you.